ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవడానికి సవాలక్ష మార్గాలు ఎతుకుతూ ఉంటారు మన వాళ్ళండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది. ఏదో రకంగా వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళతో ట్యాక్స్ కట్టించాలి, ఏది పెనాల్టీలు, ఫీజులు అన్నీ కట్టించాలి అని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మరి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలండి. కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. అంటే ఏ రకమైన ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదు. ఏ రకమైన ఆదాయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఒకేసారి 10,00,000, 20,00,000, 50,00,000 మనం ఖర్చు పెడుతూ ఉంటాం. ఏదోటి కొంటూ ఉంటాం. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికేస్తాం అని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సరే, కొన్ని ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయి గదండీ! ఏది 10, 20 లక్షలు పెట్టినా గానీ ఇన్స్యూరెన్స్ లాంటి ఇన్వెస్ట్‌మెంట్‌ల్లో పెట్టేస్తే అసలు మనం దొరికే ప్రసక్తే ఉండదు, ఏం కాదు అని జెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి జస్ట్ 4,81,000 జీతం, రియల్‌గా రీసెంట్‌గా జరిగిన స్టోరీయేనండి ఇదంతా గూడా. కానీ ఆవిడ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత పెట్టిందో తెలుసా? 50,00,000 పెట్టింది. దేని మీద? ఇన్స్యూరెన్స్ మీద. ఎవడో చెప్పాడంట, "అబ్బా! ఇది ట్యాక్సు పరిధిలోకి రాదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఏం కాదు పెట్టేసేయి" అని చెప్పి. పెట్టేసిందండి. పెట్టేశాక ఇగో ఈరోజు దొరికిపోయింది. లబ్బోదిబోమంటోంది. వడ్డీ, వడ్డీతో పాటు అంటే అపరాధ రుసుముతో పాటు మొత్తం ట్యాక్స్ కూడా కడుతూ మళ్ళీ లేనిపోని గొడవలు అన్నట్టు. ఇంగో ప్రతిభ అని చెప్పి ఒక ఆవిడ స్టోరీ మీకు షేర్ చేస్తున్నాను. మనం పర్సనల్ ఫైనాన్స్ కూడా చెప్పుకుంటున్నామండి. అంటే డైలీ లైఫ్‌లో పర్సనల్ ఫైనాన్స్ అంటే ఆర్థిక విషయాల మీద అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరెవరో ఏదో చెప్తారు. అక్కడ పెట్టుబడి పెట్టి, ఇక్కడ పెట్టుబడి పెడితే అంతొస్తది, ఇంతొస్తది, ఆ షేర్లు, ఈ మ్యూచువల్ ఫండ్స్, ఆ బిట్ కాయిన్ అలాంటివి కాదు. నేను అలాంటి వాటి జోలికి వెళ్ళను. నేనేం చెప్తానంటే మనం చేసే పొరపాట్లేంటి, ఆర్థిక విషయాల నిర్వహణలో మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి, ఇవి మాత్రం మీకు డైలీ లైఫ్‌లో ఉపయోగపడేలాగా చెప్తానండి. సరే, స్టోరీలోకి వెళ్ళిపోదాము. ప్రతిభ అని చెప్పి ఈవిడొక ఎంప్లాయీ, మామూలు ఐటీ ఎంప్లాయో, సాధారణమైన ఎంప్లాయీ. ఆవిడ జీతం 5,00,000 లోపేనండి. కానీ 50,00,000 పెట్టి పాలసీ తీసుకుంది అనుకుంటారేమో, కాదు. 50,00,000 ప్రీమియం కట్టింది. ఇన్సూరెన్స్ ప్రీమియమే 50,00,000 కట్టింది. గుర్తుంచుకోండి. అంటే చాలా ఉన్నాయి గదండీ! మనీ బ్యాక్ పాలిసీలు, ఎండోమెంట్ పాలిసీలు, ఆ పాలిసీ, ఈ పాలిసీ. ఇప్పుడు 50,00,000 కడితే ఇగో తర్వాత అంతొస్తుంది, సంవత్సరానికి ఇంతొస్తుంది, 5 ఏళ్ల తర్వాత ఇంత, 10 ఏళ్ల తర్వాత అంత అంటారు చూడండి. అది కట్టేసిందండి. మరి 50,00,000 ఆదాయం ఆవిడకి ఎక్కడిది అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్‌గా ఆవిడ పర్సనల్ ఇన్‌కమే. మనందరికి కూడా మన ఆదాయం కాకుండా వేరే వేరే ఆదాయాలు చాలా ఉంటాయి గదండీ! కానీ వాటిని చూపించం ఎవరం గూడా. దానికి ఐటీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఉంది. అది రిటర్న్స్ కింద చూపించుకొని దానికి ట్యాక్స్ కట్టేస్తే ఏ గొడవ ఉండేది కాదు. ఈవిడేం జేసింది? రిటర్న్స్‌లో జస్ట్ 4,81,000 నా ఆదాయం అని జెప్పి చూపిస్తూ మిగిలిన అమౌంట్‌కి ఏ ఏ ట్యాక్స్ పరిధిలోకి రాకుండా తెలివిగా భారీ ప్రీమియం పే చేసిందండి. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఊరుకుంటుందా అంటే ఇక్కడ ఒక గుణపాఠం ఏంటి మనందరం నేర్చుకోవాల్సిందంటే, మనం చేసే లావాదేవీలు, సపోజ్ ఇన్సూరెన్స్ కట్టింది. భారీ మొత్తంలో ప్రీమియం కట్టింది. ఇన్సూరెన్స్ కంపెనీ గవర్నమెంట్‌దో, ప్రైవేట్‌దైనా గానీ డేటా షేర్ చేస్తారు గదండీ! అందులో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడిగితే షేర్ చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా షేర్ చేస్తారు. వాళ్ళు షేర్ చేశారు. షేర్ చేసినప్పుడు ఏదో 50,000, ₹1,00,000 అంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు గానీ, ఒక లిమిట్ పెట్టుకుంటారండి. ఒక థ్రెషోల్డ్. ఆ పైన ఎవరైతే లావాదేవీలు చేశారో అందరిని పట్టుకుంటారు. అలా పట్టుకుంటే దొరికింది ఈవిడ అన్నట్టు. ఒక ఇన్కమ్ ట్యాక్సే కాదండి. మనం గూడా చాలా లావాదేవీలు చేస్తాం. సడెన్‌గా ఒక భూమి కొంటాం, సడెన్‌గా ఒక ఇల్లు కొంటాం, లేకపోతే ఇంకోటి కాస్ట్‌లీ 10,00,000, 20,00,000, 25,00,000 పెట్టి ఏదో ఒకటి కొంటూ ఉంటాం. కానీ దాన్ని ఎక్కడా కూడా చూపించం మనం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి అని కాదు దాని ఉద్దేశ్యం. చూపించండి అని అడుగుతున్నారు. చూపించడం అంటే మీకు తెలుసు, చాలా ఆదాయాల మీద ట్యాక్స్ లేదు. సపోజు ఉమ్మడి కుటుంబంలో వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయం మీద వచ్చింది అన్నప్పుడు దాన్ని చూపించాలి కదా! దాన్ని చూపించడం అంటే కనీసం ఇదిగో ఇంత దిగుబడి వచ్చింది, ఇంత అమ్మాము, ఇగో ఇంత అతను ఇచ్చాడు, ఇదిగో ఈ బ్యాంక్ అకౌంట్‌లో వేసుకున్నాము, ఇదిగో దీన్ని ఇలాగ మేము ఖర్చు పెట్టాము, ఇగో మళ్ళీ వ్యవసాయానికి ఖర్చులుంటాయి గదండీ! కూలీలకి, ఎరువులకి, వాటికి వీటికి వచ్చే సంవత్సరం ఉంటాయి, ఖర్చు పెడతాము. ఇట్లాగ చూపించుకోవచ్చు, తప్పేమీ లేదు. అందరికీ గూడా అంత ఆదాయాలు అందరూ బ్లాక్ మనీ మెయింటైన్ చేస్తారని కాదు నా ఉద్దేశ్యం. కానీ ఆ సోర్స్ చూపించాలి. సోర్స్ చూపించలా. ఇక్కడ ఈవిడ చేసిన పొరపాటే చెప్తున్నాను మళ్ళీ. ఆమేం చెప్పిందంటే, జాయింట్ ఫ్యామిలీ మాది. ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన సొమ్మది. ఆ సొమ్ము అక్కడ తీసుకొని, వాళ్ళ దగ్గర తీసుకొని నేనిక్కడ పెట్టాను అని చెప్పిందండి. కానీ దానికి ఎటువంటి రిటర్న్ డాక్యుమెంట్ లేదు. వాళ్ళ దగ్గర తీసుకుంటే ఒక అగ్రీమెంట్ ఉండాలి, అది లేదు. ఏ బ్యాంకు ట్రాన్సాక్షన్ లేదు. అంటే క్యాష్ ఫ్లో వగైరా ఇవన్నీ ఉంటాయి గదండీ! బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలి గదండీ! ఇవేవి చూపించలేదు. సో, ట్రిబ్యునల్‌కెళ్ళింది మళ్ళీ. చూడండి, విషయం ఏంటంటే ఈ గొడవ అక్కడితో అయిపోలేదండి. ఏదో ఆవిడ చేసేసింది, ఇన్కమ్ టాక్సోడు పట్టేసుకున్నాడని కాదు. ఆవిడ ఇన్కమ్ టాక్స్ ట్రిబ్యునల్స్ ఉంటాయి గదా! మనకు కూడా ఉంటది ఆ అవకాశం. ట్రిబ్యునల్‌కెళ్ళింది.
ట్రిబ్యునల్కి వెళ్ళి గట్టిగానే ఫైట్ చేసింది. కానీ ట్రిబ్యునల్ కూడా మరి ఇవన్నీ చూపించాలి కదమ్మా, నువ్వు నీ బాధ్యత కదా, ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏ సమాధానం చెప్పలేకపోయిందండి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మరి ట్రిబ్యునల్‌లో ఓడిపోయింది కదా! భారీగా, భారీగా పన్ను అదే ఇన్‌కమ్ టాక్స్ ఏదైతే ఎగేద్దాం అనుకుందో అది పే చేసింది. పెనాల్టీ పే చేసింది. వడ్డీ ఎన్నాళ్ళైతే లేట్ అయిందో ఆ వడ్డీ కూడా పే చేసిందండి. ఇదెందుకు నేను ప్రత్యేకంగా షేర్ చేస్తున్నానంటే, మనలో చాలామంది ఈ రకమైన ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. పన్ను చెల్లింపుదారులందరికీ కూడా ఇలాంటివి గుణపాఠంలా ఉండాలి. అలా అని ఎగ్గొడుతున్నారని కాదు నా ఉద్దేశం. మనం చెయ్యొచ్చు. ఏదైనా యాక్టివిటీ చేయొచ్చు. కానీ అది అఫీషియల్‌గా ఉండాలి. మన దగ్గర అంతంత లక్షల కోట్లు పోగుపడే అవకాశం అన్ని సార్లు ఉండదు. అటు నుంచి వస్తా ఉంటాయి. ఇటు నుంచి ఖర్చవుతూ ఉంటాయి గదండీ! సో, తప్పేమీ లేదు. ఆటన్నిటికి కూడా ఇగో ఈ లెక్కలు చూపించుకోవాలి. ఒక ఇల్లు కొన్నారు. ఎవరో ఒకళ్ళ దగ్గర వడ్డీకో లేకపోతే ఇంకోటో బ్యాంకులోనో ఏదో తీసుకుంటారో చూపించుకోండి. తప్పేముంది. ఒక స్థలం కొన్నారు, పొలం కొన్నారు. ఎక్కువ ఇవే గదండీ చేసేది. లేతే ఫీజులు కట్టారు. ఎక్కడో చోట అప్పు తీసుకుంటారు గదా! తప్పేముంది. అది చూపించండి. సో, మరి ఇక్కడ సేల్ డీడ్ గాని, గిఫ్ట్ డీడ్ గాని, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ గాని ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ లేకుండా జస్ట్ నోటి మాటతోనే కానిచ్చేశాను. నోటి మాటతో నేను అడిగితే వాళ్ళు ఇచ్చేశారు. కాబట్టి అగో ఆ డబ్బులు తెచ్చుకొని నేను ఇక్కడ కట్టేశాను అంటే కుదరదు. సో, మరి ఇక్కడ ఒక లిమిట్ దాటిన తర్వాత ప్రతి పైసాకి కూడా డాక్యుమెంటేషన్ అవసరమండి. అలాగే మొన్న మధ్య బ్యాంక్ మేనేజర్ గారు కూడా చెప్పారండి. ఆయన్ని అడిగాను నేను. అంటే మీకు అందరికీ జనరల్‌గా చెప్తున్న ఇష్యూ. ఓ 10,00,000 దాటితే గనక ట్రాన్సాక్షను అంటే అమౌంట్లు వేసేవి, తీసేవి అండి. అక్కడ ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు సెర్చ్ చేయొచ్చండి. సో, మీరు ఏదైనా ఉంటే 10,00,000 లోపు ట్రాన్సాక్షన్ పెట్టుకోండి. ఎందుకొచ్చిన గొడవ, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదా అని చెప్పారండి. అంటే ఉంటాయి అందరికీ. అంటే రోజువారీ ఉండవు గానీ, ఏడాదికో, 4 ఏళ్లకో ఒకసారి ఈ రకమైన అవసరాలు వస్తూ ఉంటాయి. బిడ్డల పెళ్ళిళ్ళో, చదువులో, ఇంకోటో, ఇంకోటో వస్తూ ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఈ విషయంలో మీరు జాగ్రత్త పడతారని పర్సనల్ ఫైనాన్స్‌కి సంబంధించి ఈ వీడియో ఇస్తున్నాను. సో, మరి దయచేసి ఇంకా మీకు చాలా డౌట్స్ ఉంటాయి. మీకు ఇబ్బందులుంటాయి. రోజువారీ ఫేస్ చేస్తూ ఉంటాం గదా! అవి గూడా మీరు చెప్తే, కామెంట్‌లో చెప్తే దాన్నన్నిటి కూడా కామెంట్‌లన్నీ నేను చదువుతానండి. చదివేసి మళ్ళీ ఇంకొక వీడియో చేసుకుందాం. సో, మరి చాలామంది ఈ విషయం నచ్చే ఉంటుంది నాకు తెలిసి. లైక్ చేస్తున్నారు. చాలా సంతోషం. ప్రతి వాళ్ళు లైక్ చేయండి. ఇంక ఇవి ఫాలో అవుతూ ఉంటేనండి ఇలాంటి విషయాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. రెగ్యులర్‌గా డైలీ లైఫ్‌లో మనం ఫేస్ చేస్తున్న అన్నీ కూడా చెప్పుకుందాం మరి. ఫాలో అయిపోండి. థాంక్ యూ.